గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయండి. దశమంలో రవి, తృతీయంలో చంద్రుడు, లాభంలో బుధ గురు శుక్రుడు, 6లో రాహువు. సర్వశ్రేష్టమైన శుభకాలం కొనసాగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఎంత కృషి చేస్తే అంత రెట్టింపు ఫలితం ఉంటుందని గమనించండి. ప్రతి పనిలో కార్యసిద్ధి లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి మంచి ఫలితాలను సొంతం చేసుకోండి. ఇది చాలా అరుదైన కాలం. ఏకాదశంలో బుధగురు శుక్రులు అనగా సంపూర్ణ శుభగ్రహాలు యోగిస్తున్నాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. ప్రతి విషయంలోనూ స్పష్టత వస్తుంది. బుద్ధి బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. వ్యాపారంలో విశేషమైన శుభాలున్నాయి. తోటివారి నుండి గుర్తింపు ఉంటుంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకునే ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయండి. పెట్టుబడుల విషయంలో మంచి లాభాలుంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. గృహ ప్రయత్నము, ఆస్తి ప్రయత్నము, వాహన విషయాలు ఇవన్నీ కూడా సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సంతృప్తి కలుగుతుంది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారికి విశేషమైన శుభయోగాలు గోచరిస్తున్నాయి కాబట్టి అష్టలక్ష్మి ధ్యానం శుభాన్ని ఇస్తుంది. ఏ ఆలయాలను దర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏ దానాలు చేస్తే వారికి మంచిది గురుగారు? దానాలతో పని లేదు.